కింగ్డమ్ మూవీ 31st రిలీజ్ ఉంది. విజయ్ దేవరకొండ లైగర్ సినిమా పోయింది విజయ్ దేవరకొండ పోయింది, ఇంకా రాలేదని అంటున్నారు. విజయ్ దేవరకొండ మంచి యాక్టర్, మంచి హీరో, ఒక హ్యాండ్సప్ హీరో, మంచి ఫేస్ లుకింగు, ఆయన ఎయిరు, ఆయన స్టైలు, ఆయన ఈ కింగ్డమ్ సినిమా మూవీ చాలా వండర్ఫుల్ మూవీ. డైరెక్టర్ మంచిగా తీశారు మూవీ. ఇది మేము ట్రైలర్ కూడా చూసాము. దీంట్లో సత్యదేవ్ బ్రదర్గా కూడా నటించాడు. మూవీ మాత్రం సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క ప్రేక్షకులు ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలి. దీనిలో సాంగ్స్ కానీ, ఒక ఎమోషనల్ కానీ, ఒక ఆర్మీ మ్యాన్ కానీ చాలా బాగా చేశాడు సినిమా. ఇలాంటి మూవీ కంపల్సరీ చూడాలి ప్రతి ఒక్కరు. సినిమా చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క ప్రేక్షకులు ముందుకు చూడాలి, థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి, అందరూ ప్రేక్షించాలి, అందరూ ఆశీర్వాదం ఉండాలి. దీనిలో విజయ్ దేవరకొండని ట్రోల్ చేసిన వాళ్ళకి నేను ఒక్క ముక్క చెప్తున్నా, చెప్పుతో కొట్టినట్టుగా కింగ్డమ్ సినిమా వచ్చింది. మామూలు లేదు. ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా ట్రోల్ చేశారు విజయ్ దేవరకొండని. నేను ఒక్కటి చెప్తున్నా, విజయ్ దేవరకొండ మంచి మనసు ఉంది. ఎందుకంటే కరోనా టైంలో కూడా ఎంతోమందికి డబ్బులు ఇచ్చి హెల్ప్ చేశాడు నిజంగా. అయితే కాకపోతే ఏంటంటే హ్యాటర్స్ ఏమంటున్నారంటే కొంత యాటిట్యూడ్ ఎక్కువైంది అంట. అరే ఓన్ కృషితో సొంతంగా వచ్చాడయా, సొంతంగా వచ్చి ఒక రేంజ్కి వెళ్ళాడు. అలాంటి మనిషికి ఆ మాత్రం ఉండిద్ది. సో నేను ఏం చెప్తున్నానంటే ఇప్పటివరకు అతన్ని మీమర్స్ కానీ వీళ్ళందరూ ట్రోల్ చేసిన వాళ్ళందరికీ ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, ఈ సినిమాతో మీ చెప్పుతో మిమ్మల్ని కొట్టినట్టుగా ఉంది సినిమా. ఆ రేంజ్లో ఉంది. నిజంగా చెప్తున్నా, ఇక్కడ నుంచి ఎవడో కూడా ట్రోల్ చేయడం సరిపోడు. ఎందుకంటే ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు, ఒక పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయాడు. అసలు ఇంకా విజయ్ దేవరకొండ లైఫ్లో తిరిగి చూసుకునేది లేదు. ఇక్కడ నుంచి మీ ట్రోల్ చేయాలనుకుంటే మీరే ట్రోల్ అవుతారు. ఇక్కడ నుంచి ఆ పనులు మానుకోండి. ఎందుకంటే విజయ్ దేవరకొండ అనే మనిషి చాలా మంచి మనిషి, చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఎందుకంటే ఆయనకు ఉంది, కొంచెం యాటిట్యూడ్ ఉంది కాదనట్లేదు. ఎందుకు ఓన్గా వచ్చాడు, ఓన్గా నిలబడ్డాడు, ఒక పెద్ద హీరో అయ్యాడు. సో మినిమం ఎవరికైనా ఆ యాటిట్యూడ్ అనేది ఉంటుంది. సో నేను ఇక్కడ నుంచి చెప్తున్నా, ఇక ముందైతే మాత్రం మానుకోండి. ఇప్పటివరకు జరిగింది అంతా అయిపోయింది. కానీ ఈ సినిమాతో మాత్రం కింగ్డమ్ సినిమాతో కింగ్ అయిపోయాడు అంతే. నిజం చెప్తున్నా, ప్రభాస్కి పోటీగా వచ్చింది. నాకైతే మతిపోయిన సినిమా చూసిన తర్వాత ఇక్కడ నుంచి ట్రోల్ ఎవరో చేయొద్దు. చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరే ట్రోల్ అవుతారు తప్ప వేరేది ఏమీ లేదు. ఓకే.